అందరికీ నమస్కారం అండి. హరహర మహాదేవ్ శంభో శంకర. ఈరోజైతే కనుక యాక్చువల్లీ డే 4లో ఉన్నాను నేను సైకిల్ రైడ్లో. బట్ ఈరోజు నేను రైడ్ చేయట్లేదండి. నేను వీడియోలో చెప్పాను కదా. సో విజయవాడలో దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే అమ్మవారి గుడికి ఈరోజు భవానీలు చాలా ఎక్కువ మందిలో వచ్చారు దర్శనానికి. అంటే ఈ రోజుతో భవానీల మాల చివరి రోజు అంట. సో అందు గురించి అని చెప్పి గుడి అయితే అస్సలు ఖాళీ లేదు. పోలీస్ బందోబస్తు కానీ ఏదైనా సరే చాలా గట్టిగా ఉంది. దర్శనానికి వెళ్తే మినిమం 7-8 అవర్స్ అయితే పైన పట్టొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంక అందు గురించే అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాను. సో అందు గురించే ఇంకా ప్రస్తుతానికి అయితే ఈరోజైతే అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడే దగ్గరలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. సో వాటిని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ ఫ్రెష్ అవ్వలేదు, ఇప్పుడు లేచాం. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. అసలు నేను నైట్ ఎలా పడుకుందానో నాకే తెలియదు. గొంతు మొత్తం చేంజ్ అయిపోయింది. మొత్తం గొంతు ఎందుకో తెలియదు. అంటే నాకు తెలిసి ఆ పెట్రోల్ బంకుల్లో వాటర్ పట్టుకుని తాగాను కదా, ఆ కూలింగ్ వాటర్ తాగడం వల్ల లేకపోతే ఏంటో తెలియదు. మొత్తం గొంతు అయితే మారిపోయింది. సో మార్నింగ్ కదా కొంచెం అలాగే ఉంటుంది, కొంచెం సెట్ అవుద్ది కొంతసేపటికి హాట్ వాటర్ అని తాగుతాను. సో ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే రెడీ అయ్యామండి. రెడీ అయ్యి బయట గుళ్ళకి వెళ్దాం అన్నాను కదా, అక్కడికి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మీరు చూడొచ్చు, మేము ఆ పైనే అనమాట స్టే చేసేది. ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ బయలుదేరి గుడికి వెళ్తాం. టిఫిన్ చేసాం. కొల్లూరు మండలం వెంకటేపాలెం అనే ఊళ్ళో ఉన్నామండి. ఇక్కడ శైవక్షేత్రం అని చెప్పేసి బాగా పెద్ద గుడి. తెలుసు కదా బ్రో, నీకు చెప్పు. వచ్చావు కదా లాస్ట్ టైం. ఇక్కడ శైవక్షేత్రం ఉంటుంది. కోటి లింగాలు అని ఒక పెద్ద లింగము అండ్ స్ఫటిక లింగంతో పాటు ఇంకా కొన్ని చిన్న చిన్న గుడులు అయితే ఉంటాయి ఇక్కడ. ఒక శైవ అభిమానులకు ఇది ఒక ప్రత్యేకమైన గుడి అనమాట. కొంచెం పీస్ఫుల్గా మైండ్ ఫ్రీ అవ్వడానికి ఈ టెంపుల్కి వస్తే బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం, పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది. ఈ సెకండ్ టైం కదా రావడం. సెకండ్ టైం విశాలాక్షి
సరస్వతి కూడా వెళ్ళాం. మ్మ్. ఇంకా బీహార్ కూడా వెళ్ళా. మంగళ్య గౌరి వెళ్ళా, వైష్ణోదేవి వెళ్ళా, మ్మ్. ప్రయాగ్ మాధవేశ్వరి వెళ్ళా. ప్రయాగ్ ఇదంతా ఇంకా మొత్తం ఎన్ని టోటల్ వెళ్ళండి? 18 సర్టిఫికెట్. 18 వెళ్ళావు, మొత్తం 18 వెళ్ళావు. 18 వెళ్ళాం. ఎన్ని? 18లో 7 7. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ లింగాలు ఉన్నాయి కదండి, ఇలా మొత్తం ఈ ఆలయం చుట్టుపక్కల అంతా ఉన్నాయి. అంటే ఇక్కడ పైన ఒకటే కాదు, మొత్తం బ్యాక్ సైడ్ ఇంకా కింద చాలా ఉన్నట్టున్నాయి కదా. సో అవన్నీ కలిపి మొత్తం ఇక్కడ కూడా 1 కోటి లింగాల వరకు ఉందన్నమాట. అందుకే లోపల ఉన్న మనకి ఆ లోపల దర్శనం చేసుకున్న శివలింగం కూడా కోటిలింగేశ్వరుడు అని చెప్పి ఆ స్వామికి అక్కడ పైన పేరు రాసి పెట్టి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, రత్నలింగం అంట. ఇక్కడ మొత్తం అన్ని నాగశిలల ప్రతిష్టలండి మొత్తం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అలాగే ఆ లోపల పక్క కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ మీరు గమనిస్తే ఆలయానికి సంబంధించిన రథం మొత్తం కోటిలింగాల సమూహం అన్నమాట. ఇక్కడ పైన అయితే బంగారు శివలింగం దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కనిపిస్తున్న గదులన్నీ కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ ఇక్కడ కూడా ఏదన్నా ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ లోపల ఓకే, ఇవన్నీ కూడా లింగాలు పెడతారేమో బ్రో. ఇది అన్ని లింగాలే ఇట్లా ఇంకా పెడతారు. చా సో ఇక్కడ చూస్తున్నారు కదండి, వీటన్నిటిలో కూడా లింగాల్ని ఏర్పరుస్తారనమాట. ఇంకా ప్రస్తుతానికి అయితే పెట్టలేదు. ఆ మధ్యలో కూడా మీరు గమనించవచ్చు, అక్కడ కూడా లింగం ఉంది. చాలా భారీ ప్రాజెక్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, అదేవిధంగా ఇక్కడ లింగాల్ని ఏర్పరుస్తారు.
అక్కడేమో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ. శివుడి అవతారాలు మొత్తం మొత్తం శివ అవతారాలు పైన కూడా. పైన అక్కడ నుంచి అక్కడ వరకు. మ్మ్. అయ్యా 3, 4, 5. మన సైకిల్ యాత్రికులు ఎవరైనా ఉంటే నెక్స్ట్ మనం అందరం కలిసి ఒక సైకిల్ మీద ప్రయాణిద్దాం. ఆ సైకిల్ కూడా ఇలా ఉండాలన్నమాట. ఏం బ్రో ఏమంటావు? 5 సీట్లు. ఇగో ఫస్ట్ నువ్వు, సెకండ్ ఏమో నేను, థర్డ్ ఏమో సుదర్శన్ బ్రో, ఇంకో ఫోర్త్ ఏమో రాము, వెనకాలేమో యేసు బ్రో. కథం సరిపోతా ఉంటుంది. జ్ఞానలింగేశ్వర స్వామి, యోగలింగేశ్వర స్వామి, మోక్షలింగేశ్వర స్వామి, జ్ఞానలింగేశ్వర స్వామి, లాస్ట్ భక్తిలింగేశ్వర స్వామి. గణాల శివగణాల శివగణాలకు అధిపతి. లింగార్చన, మహాస్ఫటిక లింగార్చన, సహస్ర రసలింగార్చన. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇది చూసాం స్ఫటికలింగం గుడిలే. వెళ్దాం రా. చూస్తాను. స్ఫటికలింగం మిస్ అయ్యామంటే అక్కడ కూడా వెళ్దాం. శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామిలో స్ఫటికలింగం. సో ఫైనల్గా మొత్తానికి లోపల శైవక్షేత్రం మొత్తం చూసామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బ్రో వెళ్ళేది మనం? ఆదిశంకరాచార్య శక్తిపీఠం, అది మఠం. మఠం మాదిరి ఉంటుంది ఆ టెంపుల్. ఓకే, ఆదిశంకరాచార్యుల వారి మఠానికి అయితే వెళ్తున్నానండి. అక్కడ ఆయన విగ్రహం ఉంటుంది అంత పెద్దగా, అది కూడా ఒకసారి దర్శనం. దూరంగా కనిపిస్తుంది కదండి మీకు పెద్ద పెద్ద అట్టాలు ఉన్నాయి కదా, విజయవాడ పవర్ ప్లాంట్ అంటే అవి. మంచు వల్ల సరిగ్గా మనకి క్యాప్చర్ అవ్వట్లేదు. ఇది కృష్ణానదిలో ఒక పాయ. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మొత్తం లోపల మేము శైవక్షేత్రం మొత్తం చూడడానికి మాకు సుమారుగా మేము కంగారు లేకుండా నిదానంగా వెళ్ళాం. ఒక గంట పైన పట్టింది, గంట 15 నిమిషాలు అలా పట్టింది. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. టికెట్ అయితే ఏం అవసరం లేదు, మీరు ఎవరైనా సరే నార్మల్గా వెళ్ళి దర్శించుకుని రావచ్చు. కనిపించదు ఇంకా పోయే కింది మొన్న వచ్చినప్పుడు మంచిగా ఉన్నాయి బ్రో వాటర్. ₹2 కాయిన్ వేసి వెయిట్ చెక్ చేసుకుంటున్నాడు హీరో. 78, 800, 79 అది 8, అదేలే 200 తక్కువ. ఒకటే వెయిట్, ఒక ½ కేజీ 78. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే మఠం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ సోడా తాగాం కానీ అది ఎంతకంతే, ఏం బాగాలే. మామూలుగా మనకి ఎన్ని సోడా వేసేసి లెమన్ వేసేసి చేసి ఇచ్చేసారంటే.
శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పెనుమాక స్థాపితం 24/4/1995. ప్రస్తుతం గుడి అయితే క్లోజ్ చేసి ఉందండి. మా గురువు గారు అక్కడ ఎదరా ఇది ఉందిగా, అదిగో బోర్డు ఉంది చూడు, అంతర్వేది అదే అంతర్వేది నరసింహస్వామి గుడి, సేమ్ అలాగే అన్నీ. ఇలాంటి లొకేషన్ మా ఊళ్ళో ఉంటే బాగుంటుంది. శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయం. సో గుడి అయితే ఇటువైపోయినండి. ప్రస్తుతానికి మనకి లోపలికి వెళ్ళే అదృష్టం లేదు, ఎందుకంటే ప్రస్తుతం గుడి క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4ంటికి ఓపెన్ చేస్తారంట. వేరే అదే లేదు. ఇది కంఠంరాజు కొండూరు దగ్గరికి అయితే శ్రీ మహాకాళి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. కానీ మా దురదృష్టం ఏంటంటే ఈ బ్రో అయితే ఇంతకుముందు దర్శనం చేసుకున్నారంట. నేను వచ్చాను ఫస్ట్ టైం ఇక్కడికి, దర్శనం అయితే నాకు కలగలేదు. అంటే ఏది కంటే వచ్చేదాన్ని. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. సో ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ కళ్యాణ మండపం అండి అమ్మవారిది, శ్రీ మహంకాళి కళ్యాణ మండపం. అలాగే అమ్మవారికి సంబంధించి ఇక్కడ వాటర్, ప్యూరిఫై వాటర్ అనమాట. బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సండే టైం అయితే చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఎక్కువ వస్తూ ఉంటారంట. ఇంకా మధ్యలో వచ్చేదారిలో చూశారు కదా మీకు, పొలాలు ఇవన్నీ గార్డెన్స్లో ఉన్నాయి కదా. సో సండే అక్కడ పూజలు చేసుకున్న వాళ్ళందరూ మొక్కులు తీర్చుకున్నాక అక్కడ గార్డెన్కి వెళ్ళి వంటలు వండుకుని ఫ్యామిలీతో సరదా గడుపుతారనమాట. ఇంకా
అంటే ఇక్కడ దారి మధ్యలో వచ్చేదారిలో ఇది వెనకాల కనిపించే రోడ్డు వచ్చేసి తెనాలి వెళ్ళే రోడ్డు అండి ఇది. రేపల్లె తెనాలి వెళ్ళే రోడ్డు అనమాట. సో వచ్చేదారిలో ఇక్కడ జాంకాయలు కనబడతాయి, కొనుక్కుందాం. రమేష్ బ్రో అయితే అక్కడికి వెళ్ళాడు, వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. రేపల్లె కాయలు. ఒక్కో ముక్క చూడండి ఎంత ఉందో. ఎలా ఉంది బ్రో టేస్ట్? స్వీట్గా ఉందా? పంచదార కావాలా? చాలా బాగుంది. సైజు కదా బ్రో ఇది? ఒక అర్ధ కిలో ఉంటుంది కాయ. ఈజీగా ఉంది.